హాయ్ హలో నమస్తే నేను మాధవరెడ్డి మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పొలిటికల్ వార్లో పొలిటికల్ హీట్ పెంచుతున్నటువంటిది ఏదంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అని చెప్పాలి. జూబ్లీ హిల్స్ బైపోలు ఈరోజు వేడి పుట్టిస్తోంది, అగ్గి రాజేస్తుందని చెప్పాలి. ఈ సిచ్యువేషన్లో ఇప్పటికిప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది, ఏ అభ్యర్థి గెలవబోతున్నారు, ఎవరికి ఎట్లున్నాయి, బలాలేంది బలహీనతలేంది, ఇక ఇవన్నీ కూడా ఈరోజు చూద్దాం మనం. ఫస్ట్ ఎవరి వల్ల వచ్చిందంటే మాగంటి గోపీనాథ్ గారు, అంటే అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరణించడం వల్ల జూబ్లీ హిల్స్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన గెలిచినటువంటి నేపథ్యం ఉండే, అందుకే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, లేదంటే మాగంటి గోపీనాథ్ గారి ఫ్యామిలీకే టికెట్ ఇవ్వాలన్నటువంటి నేపథ్యంలో మాగంటి సునీత గారికి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఆ ఫ్యామిలీలోనే ఇక గోపీనాథ్ గారి సోదరుడు వజ్రనాథ్ గారు కూడా టికెట్ ఆశించిండే, ఆయన కూడా గ్రౌండ్ లో పోస్టర్లు వేయించుకోవడం, ప్రచారం చేసుకోవడం అన్ని జరిగిండే. కానీ బీఆర్ఎస్ పార్టీ అయితే సునీత వారి వైపే మగ్గు చూపింది. అందరికంటే ముందు అభ్యర్థిత్వం ఖరారైంది సునీత గారిదే. కేసీఆర్ గారు ప్రచారానికి కొంచెం అమౌంట్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలం ఎంత, బలహీనత ఎంత, పోటీలో ఎంతవరకు ఫైట్ ఇవ్వబోతున్నారు, ఇవన్నీ కూడా చూద్దాం. మెయిన్ గా సునీత గారి ప్రస్థానం చూసుకున్నట్టయితే ఆమెకు ఉండేటి బలాలు ఏంటంటే ఈమె భర్త అక్కడ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి నేపథ్యం ఉంది. అంటే టీడీపీలో నుంచి కూడా తను ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఉండే, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా తను అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 2 టర్ములు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇక ఎమ్మెల్యేగా చేసినటువంటి నేపథ్యం ఉంది. అట్లా అంటే ఆ ఫ్యామిలీకి ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పట్టు ఉంది అని చెప్పడానికి అది నిదర్శనం అని చెప్పాలా. సో గోపీనాథ్ గారు ఉన్నప్పుడు అవుట్ రైట్ గా ఇక ఏకచక్రాధిపత్యం అంటారు కదా, ఆ కాన్స్టిట్యున్సీ లో 3 సార్లు కూడా ఎమ్మెల్యేగా తన సత్తా చాటిండ్రు. ఆయన మరణంతో వచ్చినటువంటి ఈ ఉప ఎన్నికల్లో ఆ కుటుంబం నుంచే సునీత గారికి టికెట్ కూడా దక్కినటువంటి పరిస్థితులు ఉంది. అది అసెట్ అని చెప్పాలి. అంటే ఆ ఫ్యామిలీకి ఓటు బ్యాంక్, స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఉంది అని అయితే చెప్పాలి. ఇక భర్త మరణంతో సెంటిమెంట్, ఎందుకంటే 2-3 సార్లు తను స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నేపథ్యం ఉంది. ఆయన చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఆడబిడ్డ వచ్చి పోటీ చేస్తోంది. ఆ ఫ్యామిలీ సెంటిమెంట్, భర్త చనిపోయినటువంటి మహిళగా సెంటిమెంట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక లేడీ వర్సెస్ రౌడీ, ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే నవీన్ యాదవ్ గారు ఉన్నారో అక్కడ స్థానికంగా రౌడీలంటూ ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రచారం అయితే చేస్తోంది. ఇక లేడీ కావాలా మీకు, రౌడీ కావాలా అన్నటువంటి ప్రచారం కూడా చేస్తుంది. ఈ లేడీ వర్సెస్ రౌడీ అనేటువంటి మాటను బలంగా తీసుకుపోతుంది ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అని చెప్పాలా. అంటే ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు, ప్రజలకు అనుకూలంగా ఉండేటోళ్ళు, ప్రజలకు మద్దతుతో ఉండేటువంటి లీడరు మా లేడీ లీడరు. కాబట్టి లేడీ వర్సెస్ రౌడీ అవ్వాలా మీకు అన్నటువంటి ప్రచారాన్ని గట్టి తీసుకుపోతుంది బీఆర్ఎస్ పార్టీ. కూతుళ్లతో కలిసి ప్రచారం, పాపం సునీత గారు తను కూడా ప్రచారం చేస్తూ తన 2 బిడ్డలతో కూడా ప్రచారం చేస్తుంది. అంటే ఆడబిడ్డలతోటి మొత్తం అంటే మాగంటి గోపీనాథ్ గారి దివంగత నేత గోపీనాథ్ గారి సతీమణి సునీత గారు, తర్వాత ఆయన 2 బిడ్డలు కూడా ప్రచారంలో ఇంటింటికి గల్లీ తిరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మహిళా ఓటర్లు కూడా ఆ సైడ్ టర్న్ అయితే అది బలమైనటువంటి అసెట్ అని చెప్పాలి. ఇక మహిళా సానుభూతి ఓటు, అదే ఇప్పటి వరకు చెప్పినట్టు కూడా మహిళా సానుభూతి ఓటు అనేటువంటిది, పాపం భర్త లేని మహిళ, తర్వాత 2 పిల్లలతోటి 2 ఆడబిడ్డలతోటి గ్రౌండ్ లో తిరుగుతుందన్నటువంటి సెంటిమెంట్ వర్కౌట్ అయితే సునీత గారికి ఇక కలిసి వచ్చేటువంటి అంశాలని చెప్పాలి. ఇక బీఆర్ఎస్ కి పట్టున్నటువంటి ప్రాంతం మనం చూసుకుంటే లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు 6 మెయిన్ డివిజన్లు ఉంటే 4 బీఆర్ఎస్ పార్టీ అక్కడ అవుట్ రైట్ గా కార్పొరేటర్లను గెలిచినటువంటి నేపథ్యం ఉంది. అట్లా గట్టి పట్టున్నటువంటి నేపథ్యం అయితే అక్కడ అంటే బీఆర్ఎస్ పార్టీకి, ఎందుకంటే గతంలో కూడా గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి పరిస్థితి, అక్కడ కార్పొరేటర్లు కూడా ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు గతంలో గెలిచినటువంటి నేపథ్యం ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి ఎట్లా అయింది అన్నటువంటిది, తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పరిస్థితి ఎట్లా అయింది అన్నటువంటిది తెలుసు. ఇక అసెంబ్లీ ఎన్నికలనేమో గోపీనాథ్ గారే 2023 ఎన్నికల్లో గోపీనాథ్ గారే గెలిచినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అక్కడ ఆ సిట్టింగ్ వచ్చేసి సికింద్రాబాద్ సిట్టింగ్ పార్లమెంట్ అంటారు. ఆ పార్లమెంట్ లో ఇక్కడ గెలిచింది మాత్రం బీజేపీ పార్టీ అని అయితే చెప్పాలి. కిషన్ రెడ్డి గారు అక్కడ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. అయితే ఆ జిహెచ్ఎంసీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు
ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు డిఫరెన్స్ అయితే వచ్చినటువంటి నేపథ్యం ఉంటుంది. కాకపోతే అది హైదరాబాద్ సంబంధించినటువంటి రీజియన్ కాబట్టి బీఆర్ఎస్కి గతంలో పట్టున్నటువంటి ప్రాంతమే, అవి కూడా కలిసి వచ్చే అంశాలని అయితే చెప్పాలి. ఇక కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు కంపల్సరీ రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకి ఇది సెమీఫైనల్ లాంటివి అని చెప్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ రీజియన్లో, జిహెచ్ఎంసీ రీజియన్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఇవి సెమీఫైనల్స్ ఎన్నికల్స్ అని చెప్పాలి జిహెచ్ఎంసీ ఎన్నికలకి. కాబట్టి ఇక్కడ కంపల్సరీ సత్తా చాటాలి. ఆ సత్తా చాటి ఇక్కడ గెలిపించి ఇక రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలకి దిగ్విజయంగా లేదంటే విజయోపేతంగా వెళ్ళాలన్నటువంటి కాంక్షతోటి బీఆర్ఎస్ పార్టీ అయితే ఉంది. ఇక వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఏం చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఒక 2-3 తప్ప మిగిలిన ఏ గ్యారంటీలు కూడా ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లే జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక మీరేం చేయాలంటే జూబ్లీ హిల్స్ నుంచే ఆ చెంపపెట్ట అనేటువంటిది దెబ్బ కొట్టాలి, బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి అన్నటువంటిది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఈ బైపోల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే వాళ్ళకి అహంకారం వస్తుంది, వాళ్ళ కళ్ళు నెత్తికెక్కుతాయి. రేపు అంటే మేము ఏ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయకపోయినా సరే, సగం స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయకపోయినా సరే మా పార్టీకి ఓట్లు పడుతున్నాయి అన్నటువంటి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. పాజిటివ్ అనేటువంటిది అధికార పార్టీకి కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ బుద్ధి చెప్తేనే అధికార పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలను కంపల్సరీ ఇక ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి మీరు కంపల్సరీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. ఇక్కడ నుంచే బుద్ధి చెప్పండి. ఇది ఓడగొడితే రాష్ట్రం మొత్తం కూడా యాంటీ ఈక్వేషన్స్, యాంటీ వేవ్స్ పోతున్నాయి. కాబట్టి కంపల్సరీ మనం అన్ని కూడా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకా నెగిటివ్ అవుతుంది అన్నటువంటి భయంతో అయినా సరే అధికార పార్టీ అనేటువంటి స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయండి. ఇక మహిళా నేతకి సపోర్ట్ చేయండి, లేకపోతే సింపతి చూపండి, సెంటిమెంట్ చూపండి. ఇక భర్త చనిపోయినటువంటి ఆడబిడ్డ ప్రచారంలో పోతుంది అన్నటువంటి ప్రచారం అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే చేస్తోంది. చూడాలి మరి. ఇవి బేసిక్గా సునీతమ్మకు ఉన్నటువంటి బలాలని చెప్పాలి. ఇక బలహీనతలు అనేటువంటి కూడా చూద్దాం. అసలు సునీతమ్మకి బలహీనతలు ఏమిటి అవకాశం ఉంటుంది. ఇక రాజకీయాలకి కొత్త ఫేస్ అని చెప్పాలి సునీత గారు. అంటే తన భర్త ఎమ్మెల్యే చాలాసార్లు చేసినప్పటికీ తను మాత్రం ఎప్పుడు కూడా రాజకీయాలకి, ఎందుకంటే మహిళలకి భర్త ఎమ్మెల్యే అయినప్పుడు ఇక మహిళలకి అంత స్కోప్ బయట తిరిగేటువంటి అవకాశం అయితే రాదు. తను ఎప్పుడు కూడా ఇంటికి పరిమితమైనటువంటి మహిళనే, అందరు మహిళలాగానే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో తను బయటికి రావాల్సినటువంటి నేపథ్యం ఉంది. ఎన్నికల్లో పోటీ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. తన పిల్లల్ని కూడా అంటే 2 బిడ్డలే, ఆ 2 బిడ్డల్ని కూడా ఫీల్డ్లో తిప్పుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద రాజకీయాలకి కొత్త ఫేస్ అని అయితే చెప్పాలి. నియోజకవర్గంపై పట్టు లేకపోవడం, ఎందుకంటే గతంలో గోపీనాథ్ గారు ఉన్నప్పుడు నియోజకవర్గం మీద పట్టు ఉన్నటువంటి నేపథ్యం పరిస్థితులు ఉంటుండే. కానీ ఈమెకి నియోజకవర్గం మీద, ఎందుకంటే తను ఒక లేడీ, తర్వాత గతంలో ఎప్పుడు కూడా ఆ స్థాయిలో ప్రచారం చేయాల్సినటువంటి లేదనుకుంటే రాజకీయాల్లో తిరగాల్సినటువంటి అవసరం లేకుంటుండే. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేసి ఆ నియోజకవర్గంలో తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే మొత్తం బీఆర్ఎస్ సెంట్రిక్గా లేదనుకుంటే పార్టీ సెంట్రిక్గానే జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ చెప్పాలి. సునీత గారికి ఆ నియోజకవర్గం మీద పట్టు లేకపోవడం అనేటువంటిది మైనస్ అనేటువంటి అని చెప్పొచ్చు. నేతల్ని, కార్యకర్తల్ని వ్యక్తిగత పరిచయాలు లేకపోవడం, అంటే ఆ గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సెకండ్ లెవెల్ లీడర్లతో కూడా పెద్దగా పరిచయాలు లేకపోవడం, అంటే వాళ్ళ వ్యక్తిగత పరిచయాలు లేకపోవడం, లేకపోతే వాళ్ళ సన్నిహితమైనటువంటి పరిచయాలు లేకపోవడం. ఎందుకంటే తనకు అవసరం లేకుంటుండే మొత్తం గోపీనాథ్ గారి చూసుకుంటుండే. కాబట్టి కార్యకర్తల్ని అని, నేతల్ని అని, లేదంటే పార్టీ లీడర్ని అని గుర్తుపట్టేటువంటి, పేరు పెట్టి పిలిచేటువంటి అంత రిలేషన్ లేకపోవడం అనేటువంటిది కూడా తనకు కలిసి వచ్చే అంశం అయితే కాదని చెప్పాలి. మనం కూడా ఫీల్డ్ లో తిరుగుతున్నప్పుడు చాలా మంది ఏంటంటే ఒకవేళ గెలిపిస్తే మేము ఏదైనా సమస్య ఉందని పోయినా సరే తను గుర్తుపట్టేటువంటి సిచ్యువేషన్ అయితే ఉండదు కదా. రెండో మాట ఏంటంటే ఇక అపోజిషన్ లో ఉన్నప్పుడు ఒక లేడీని, అది కూడా అంటే మంచి స్పీకరో లేకపోతే గట్టి తగ్గఫర్ లీడరో అయితే గెలిపిస్తే అది మన యూజ్ అవుతుంది. అంటే ప్రభుత్వంతో కొట్లాడతారు, అట్లీస్ట్ రావాల్సినటువంటి పనులన్నా చేస్తారు. కానీ ఒక మహిళా నేతను, అది రాజకీయాల మీద పట్టులేని నేతను, లేదంటే మా కాన్స్టిట్యున్సీ మీద అసలు ఐడియానే లేని లీడర్ని మేము గెలిపిస్తే పెద్ద ఫైదా ఏముంటది అనేటువంటిది కూడా గ్రౌండ్ లో చెప్తున్నారు. అదే అన్నట్టు అంటే నేతల్ని, చివరికి పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని కూడా పెద్దగా గుర్తుపట్టేటువంటి నేపథ్యం లేకపోవడం అనేటువంటిది, ఇక గ్రౌండ్ పై పూర్తిగా అవగాహన లేకపోవడం. అంటే అసలు ఏం ఇష్యూస్ ఉంటాయన్న, అంటే బేసిక్ సివిక్ ఇష్యూస్ కూడా అంటే ఇప్పుడు తిరుగుతున్నారు కాబట్టి అవి చూస్తుంటే, ఎందుకంటే మనకు తెలుసు జూబ్లీ హిల్స్ అనేటువంటిది బస్తీ ఏరియా అని చెప్పాలి, ఎక్కువ మెజారిటీ బస్తీ ఏరియా ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది. తిరుగుతుంటే తప్ప ఆ సివిక్ ఇష్యూస్ కానీ లేదంటే మిగిలిన ఇష్యూస్, ఈవెన్ పొలిటికల్ ఇష్యూస్ కూడా పెద్దగా
ఆమెకి ఐడియా లేనటువంటి నేపథ్యం అని చెప్పాలి. అపోజిషన్ పార్టీకి ఓటేస్తే ప్రయోజనం ఏంటి అనేటువంటిది ఇంతకుముందే చెప్పినట్టు, ఒకవేళ అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి లేదంటే సునీత గారికి ఓటేస్తే ప్రయోజనం ఏంది, ఈ 3 ఏళ్ళైనా సరే అధికార పార్టీ గెలిస్తే అంతో ఇంతో చేస్తుంది, లేదనుకుంటే అపోజిషన్లో అయినా సరే స్ట్రాంగ్ లీడర్ అయితే మనం ఏదైనా సమస్య వెళ్తే అక్కడ కొట్లాడి తెస్తుంది. ఇట్లాంటి సునీత అంటే రాజకీయాల మీద పట్టు లేనటువంటిది, ఇక ఈ నియోజకవర్గం మీద పట్టు లేనటువంటిది, నియోజకవర్గ సమస్యల మీద పెద్ద జ్ఞానం లేనటువంటి లేదనుకుంటే ఐడియా లేనటువంటి నేతని ఎన్నుకుంటే వచ్చే ఫైదా ఏంది అనేటువంటిది కూడా కేటీఆర్ బీఆర్ఎస్ బలంపై మాత్రమే, అంటే పార్టీ బలం లేదంటే కేటీఆర్ గారు ఛాలెంజింగ్ తీసుకున్నారు కాబట్టి ఆ బలం మీద మాత్రమే ఇక వాళ్ళకి ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రజాకర్షకంగా మాట్లాడే నైపుణ్యాలేమి అంటే పెద్ద స్పీకర్ కూడా కాదు, ఎందుకంటే పాపం ఫస్ట్ టైము ఇక రాజకీయాలు తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే కాలం కలిసి రాక పాపం ఆమె భర్త మరణించడం వల్ల జరుగుతున్నటువంటి బై ఎలక్షన్స్ కాబట్టి గతంలో ఎప్పుడు కూడా ఆమె ఇక ప్రజల్ని మెప్పించేటట్టు లేదంటే ఓటర్లను మెప్పించేటట్టు పెద్ద స్పీచ్లు ఇచ్చినటువంటి నేపథ్యం లేదు. ఇప్పుడు కూడా మొన్న బహిరంగ సభ జరిగితే తను మాట్లాడుతూ ఎమోషన్ అయినటువంటి నేపథ్యం ఉంది. అంటే అధికార పార్టీలు దాని మీద కూడా కౌంటర్లు వేసిండ్రు, దాన్ని కూడా రాజకీయం చేయాలని చూసినటువంటి విమర్శలు అధికార పార్టీకి వచ్చినాయి. కానీ అంటే తను మాట్లాడుతున్నప్పుడు ఎమోషన్ కావాల్సినటువంటి పరిస్థితులే ఉన్నాయి తప్ప అంటే రాజకీయంగా లేదనుకుంటే రాజకీయ విమర్శల్ని తట్టుకునేగా లేదనుకుంటే ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడేంత ఆ స్పీకరు లేదనుకుంటే ఆ లెవెల్ ఆఫ్ పొలిటికల్ లీడర్ అయితే కాదని చెప్పాలి. ఇవన్నీ కూడా తనకి మైనస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్ ఏంటంటే పీజేఆర్ గారి తనయుడు తర్వాత పీవీఆర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా పార్టీ నుంచి బీఫామ్ నామినేషన్ వేసిండ్రు అన్నటువంటిది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఇప్పుడు ఫైనల్ గా విష్ణువర్ధన్ రెడ్డి గారే జూబ్లీ హిల్స్ బరిలో ఉంటారు అన్నటువంటి డిస్కషన్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే సునీత గారికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ టెక్నికల్ ఇష్యూస్ వల్ల తన నామినేషను రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఇంకో 2 సెట్ల నామినేషన్ లేపించారు. తను కూడా నామినేషన్ సెట్లలో మెన్షన్ చేసిందంటే భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి అనే అన్నటువంటి నామినేషన్ సెట్లు వేసిండ్రు. ఒకనొక పరిస్థితిలో తిను కూడా 3 నామినేషన్ సెట్లు వేసినట్టున్నారు. ఈ 3 నామినేషన్ సెట్లలో ఒకవేళ రిజెక్ట్ అయితే టెక్నికల్ గ్రౌండ్స్ లో రిజెక్ట్ అయితే విష్ణువర్ధన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉంటారు అన్నటువంటి ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. ఎందుకంటే తన వివాహానికి సంబంధించినటువంటి ఓ టెక్నికల్ ఇష్యూ ఉంది, ఆ టెక్నికల్ ఇష్యూ వల్ల తన నామినేషన్ రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అన్నటువంటిది ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే ఆల్ ఆఫ్ సడన్ గా విష్ణువర్ధన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పార్టీ తరఫున నామినేషన్ సెట్ వేయించారంట. ఒకవేళ తినది రిజెక్ట్ అయితే విష్ణువర్ధన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉంటారన్నటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. ఈ రోజు మరి అది ఎంతవరకు జరుగుతుంది, అట్లాంటిది ఈమె రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా, విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీలో ఉంటారా అంటే నామినేషన్ల ఉపసంహరణ చివరి నిమిషం వరకు అయితే వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదైతే ఇప్పుడు కొంచెం టెన్షన్గా ఉత్కంఠగా జరుగుతున్నటువంటి పరిణామం అనేది చెప్పాలి. విష్ణువర్ధన్ రెడ్డి గారు నిలబడితే ఎట్లుంటుంది అనేటువంటిది ఇంకో వీడియోలో అయితే చూద్దాం. కానీ ఎందుకంటే తన పేరు ఇప్పటి వరకు ఖరారు కాలేదు, కేవలం నామినేషన్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలహీనతలు. బలం ఏంటంటే కేవలం ఆ పార్టీకి ఉన్నటువంటి గత నేపథ్యము, గత వైభవం మాత్రమే. కేటీఆర్ గారు లేదనుకుంటే ఈరోజు ఏమన్నా యాంటీ గవర్నమెంట్ ఈక్వేషన్ లేదంటే సెంటిమెంట్ వర్కౌట్ అయితే మాత్రం బలంగా ఓట్లు పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ మిగిలిన అన్ని చూసుకున్నట్టయితే తనకు రాజకీయ పరిజ్ఞానాలు ఏమి అని చెప్పాలి, లేకపోతే రాజకీయ అనుభవం ఏమి అని చెప్పాలి, పెద్ద స్పీకర్ కాకపోవడము, నియోజకవర్గం మీద పట్టు లేకపోవడం, కార్యకర్తలతోటి సంబంధాలు లేకపోవడం, వాళ్ళని గుర్తుపట్టేటువంటి అవకాశం లేకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని మైనస్లు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎట్లా ఉంటుంది ఓటరు తీర్పు ఎట్లా ఉంటుంది అంటే మాత్రం మన నవంబర్ 14 వరకు అయితే వెయిట్ చేయాల్సింది. ఇది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలబలాలు.